ఇండియాలో వంట గ్యాస్ కొరత బాగా ఉంది. హోటళ్లు, ఆలయాలు, హాస్టళ్లు ఇలా అంతటా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉంది. ఇళ్లలో కూడా బుక్ చేసిన వెంటనే సిలిండర్ వచ్చే పరిస్థితి లేదు. మరి వేగంగా సిలిండర్ రావాలంటే ఎలా బుక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. తెల్లారితే చాలు మన గుండెల్లో గ్యాస్ రైళ్లు పరిగెడుతున్నాయి. హోటల్ కి వెళ్లి కమ్మని దోశ తినే పరిస్థితి లేదు. ఆలయానికి వెళ్తే ప్రసాదం ఇస్తారనే గ్యారంటీ లేదు. హాస్టళ్లలో ఇడ్లీలే దిక్కు. చివరకు టీ స్టాల్లో టీ దొరుకుతుందో లేదో అనే టెన్షన్ దేశమంతటా ఉంది. దీంతో ఈ ఇరాన్ యుద్ధం మన కొంప ముంచడానికే వచ్చింది అని అనుకుంటూ ఉన్నాం. నిజమే, ఇరాన్ యుద్ధం ప్రపంచంలో చాలా దేశాలను ముంచుతోంది. మన ఇండియాకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువగా ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు అక్కడి నుంచి గ్యాస్ రావటం ఆగిపోయింది. దీంతో మన వీధిలో హోటల్ స్టవ్ వెలగట్లేదు. హాస్టల్లో ఫుడ్ మెనూ మారిపోతోంది. ఇలాంటి సమయంలో ఇంట్లో నుంచి గ్యాస్ అయిపోయింది అన్న వార్త వినిపిస్తే పరిస్థితి ఏంటి? వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆందోళన అవసరం లేదని అంటోంది. ఎల్పీజీని ఇతర దేశాల నుంచి తెప్పిస్తున్నామని అంటోంది. ఇళ్లలో వాడుకునే సిలిండర్లకు కొరత లేదని చెప్తోంది. కానీ హైదరాబాద్, విశాఖ, విజయవాడ ఇలా ఎక్కడ చూసినా సిలిండర్ బుక్ చేసుకుంటే ఓ వారం టైం పడుతుందని చెప్తున్నారు డీలర్లు. ఈ పరిస్థితుల్లో త్వరగా సిలిండర్ బుక్ చేసుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మై ఎల్పీజీ అధికారిక పోర్టల్, ఇండియన్ ఆయిల్ వంటి నమ్మకమైన సోర్సెస్ ఆధారంగా డిజిటల్ మార్గాలతో 2 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ ని బుక్ చేయొచ్చు. తద్వారా సిలిండర్ త్వరగా రాగలదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దేశీయ రిఫైనరీలకు ఓ ఆదేశం జారీ చేసింది. రిఫైనరీలను పూర్తి సామర్థ్యంతో నడిపి రోజువారీ ఉత్పత్తిని 10% పెంచాలని చెప్పింది. అవి ఆ పని మొదలు పెట్టాయి. అందువల్ల కొరత కొంత తగ్గుతుంది. అలాగే సిలిండర్ ఇచ్చేటప్పుడు ముందుగా ఇళ్లలో వాడుకునే వారికి ఇవ్వాలి అని కేంద్రం ఆదేశించింది. మన దగ్గరున్న సిలిండర్ నిచ్చి మరో రీఫిల్లింగ్ సిలిండర్ పొందాలంటే ఇప్పుడు మనం 25 రోజులు ఆగాలి. అందువల్ల ఇంట్లో సిలిండర్ ని కనీసం 25 రోజులు వచ్చేలా వాడాలి. అలాగే సిలిండర్ పూర్తిగా అయిపోకముందే గ్యాస్ లాస్ట్ కి వస్తున్న సమయంలో బుక్ చేసుకుంటే అది పూర్తిగా అయిపోగానే మరో సిలిండర్ వచ్చేయగలదు. అప్పుడు కొరత సమస్య నుంచి తప్పించుకోగలం. ఇది ఒక రహస్య టిప్ మాత్రమే. మీ ఏరియాలో సిలిండర్ బుక్ చేసుకున్నాక ఎన్ని రోజులకు వస్తుందో గమనించి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవటం మేలు. మరి సిలిండర్ బుకింగ్ విధానాలు చూద్దాం. ఎల్పీజీ సిలిండర్ బుక్ చేయడం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అది ఇప్పుడు చూద్దాం. మీరు ఇండియన్, హెచ్పీ లేదా భారత్ గ్యాస్ ఏది వాడుతున్నా మై ఎల్పీజీ పోర్టల్ ఒకటే ఉత్తమం. ఇందులో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేయాలి. వాట్సాప్ ద్వారా అతి వేగంగా 30 సెకన్లలో బుక్ చేయొచ్చు. ఇండియన్ అయితే 7588888824 నంబర్ కి రీఫిల్ లేదా హాయ్ అని పంపండి. బుకింగ్ నెంబర్, డెలివరీ తేదీ వస్తాయి. హెచ్పీ గ్యాస్ అయితే 9222201122 కి హాయ్ లేదా బుక్ అని టెక్స్ట్ చేయండి. భారత్ గ్యాస్ అయితే 1800224344 కి హాయ్ అని పంపండి. ఈ విధానంలో మీకు ఫోన్ కాల్ అవసరం ఉండదు. రోజులో ఎప్పుడైనా బుక్ చేయొచ్చు. వెంటనే కన్ఫర్మేషన్ వస్తుంది. తద్వారా బుక్ అయినట్లు తెలుస్తుంది. ఎప్పుడు డెలివరీ అవుతోందో కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఓ ఇండియన్ యూజర్ వాట్సాప్ తో ఉదయం 7 గంటలకి బుక్ చేయగా 3 రోజుల్లో డెలివరీ వచ్చింది. ఇక రెండో మార్గం చూద్దాం. మై ఎల్పీజీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. mylpg.in కి వెళ్లి లాగిన్ చేయండి. మొబైల్ నెంబర్, వినియోగదారు నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. బుక్ సిలిండర్ ఆప్షన్ క్లిక్ చేసి డబ్బు చెల్లించండి. తర్వాత మీరు డెలివరీ స్టేటస్ చూడొచ్చు. ఈ విధానంలో సబ్సిడీ ఆటోమేటిక్ గా అకౌంట్లలో జమ అవుతుంది. అలాగే ఎప్పటిలోగా డెలివరీ చేయాలో టైం ఎంచుకునే వీలుంటుంది. కాబట్టి త్వరగా సిలిండర్ వచ్చేలా తక్కువ టైం ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ విధానంలో ఉజ్వల పథకం లబ్ధిదారులు ఇక్కడే సబ్సిడీని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక మూడో విధానం IVRS లేదా మిస్డ్ కాల్. స్మార్ట్ ఫోన్ లేని వారికి ఇది అనుకూలం. ఇండియన్ కోసం అయితే 7718955555, భారత్ గ్యాస్ కోసం అయితే 7715012345 నెంబర్ కి డయల్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మీరు మిస్డ్ కాల్ ఇవ్వాలి అనుకుంటే ఇండియన్ కి 8454955555, హెచ్పీకి 9493602222 కి కాల్ చేసి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ విధానంలో స్మార్ట్ ఫోన్ లేకపోయినా పని అవుతుంది. ఇక సిలిండర్ బుక్ అవుతుంది. అయితే లైన్ బిజీ అని వస్తే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నాలుగో మార్గం, ఇది పాత విధానం. డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్ లేదా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి రీఫిల్లింగ్ సిలిండర్ కోసం బుక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొరత బాగా ఉంది కాబట్టి ఈ టైంలో వెంటనే బుకింగ్ చేయకుండా ఏజెన్సీలు ఆలస్యం చేయొచ్చు. ఇక్కడ మీరు కొంచెం గట్టిగా కూర్చుంటే త్వరగా సిలిండర్ పొందే వీలుంటుంది.
సిలిండర్ ఎమర్జెన్సీ ఉందని, ఇంట్లో పేషెంట్లు ఉన్నారనే నిజాన్ని వారికి చెప్పాలి. సిలిండర్ ఎంత అత్యవసరమో వివరించాలి. తద్వారా వారు మీ పరిస్థితిని అర్థం చేసుకుని త్వరగా సిలిండర్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక ఇవి కాకుండా ఆల్టర్నేటివ్ మార్గాలు కూడా చూసుకుంటున్నారు. ఎక్కువ మంది ఇండక్షన్ స్టవ్ బ్యాకప్ పెట్టుకుంటున్నారు. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ స్టవ్లపై వండుకునేలా చేసుకుంటున్నారు. తద్వారా గ్యాస్ సమస్య రాకుండా చూసుకుంటున్నారు. ఇక లోటు సమయంలో కూడా డిజిటల్ మార్గాలైన వాట్సాప్ ప్లస్ మై ఎల్పిజి యాప్ వంటివి ఉపయోగిస్తే ఎల్పిజి సిలిండర్ వేగంగా వచ్చేస్తుంది. ఆందోళనతో అధికంగా బుకింగ్ చేయకండి. కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ సప్లైని పెంచుతోంది. ఫలితంగా కొన్ని రోజుల్లోనే మళ్లీ సాధారణ పరిస్థితులు రావచ్చు.